ఇప్పుడు చూడండి నిన్నటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాము, అనసూయ చిన్మయి ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారని అని కూడా దాని గురించి మాట్లాడుకున్నాము. శివాజీ గారు అక్కడ అనసూయ పేరు చిన్మయి పేరు అక్కడ తీయనప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మా బట్టలు మా ఇష్టం వచ్చినట్టు మేము వేసుకుంటామంటే, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి, మీరు వేసుకుంటారో మీరు ఇప్పుకొని తిరుగుతారో అది మీ ఇష్టము. కానీ ఇంత దారుణంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంకా ఆయనకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి ఈ అనసూయను ఈ చిన్మయి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళని రెచ్చగొడుతున్నారు అక్కడ. ఇంకో పాయింట్ ఏంటంటే, మళ్ళీ నిన్న నాగబాబు గారు ఇన్వాల్వ్ అయ్యారు, ప్రకాష్ రాజు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో నాగబాబు గారు ఒక మాట అన్నారంట, పురుష జాతిని చెప్పు తీసుకొని కొట్టాలి అని చెప్పేసి అన్నారు అని ఇక్కడ నేను చెప్పారు. నాకు కొంతమంది పురుష జాతిని చెప్పు తీసుకొని కొట్టేంత తప్పు వాళ్ళు ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు. పురుష జాతి అంటే అందరినీ మంచోళ్ళని కూడా కొట్టేస్తారా అని అడుగుతున్నా. ఇంకోటి ప్రకాష్ రాజ్ కూడా ఏదో అనసూయకి వీళ్ళకి సపోర్ట్ చేసి మా ఇష్టము మేము మా ఇష్టం వచ్చినట్టు మేము డ్రెస్సులు వేసుకుంటాము అని చెప్పేసి వీళ్ళిద్దరికి అయితే అక్కడ పాయింట్, వీళ్ళిద్దరికీ మహాతల్లి గారు అనసూయ గారు ఫోన్ చేసి ఎంతైనా మెగా ఫ్యామిలీ ముందుకు వస్తే, ఒక్కళ్ళు మాట్లాడినా కానీ ముందుకు వస్తే ఎట్లుంటుందంటే, మెగా ఫ్యామిలీ కదా, అబ్బా మెగా ఫ్యామిలీనే చెప్పేసిందని వాళ్ళకి సపోర్ట్ చేస్తారనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎవరు జనాలు మేమేం పప్పులో కాలేయము. ఎప్పటికైనా సరే శివాజీ గారు అదొక్క పదమే తప్పు వాడారు. అది కూడా మేము కూడా దానికి మాకు కోపం వచ్చింది. తర్వాత స్త్రీలని కానీ సౌందర్యాన్ని రష్మిక మండనని వీళ్ళందరినీ తీసుకుంటే ఫస్ట్ దేవతతో కొల్చారు, అమ్మవారు ఆది పరాశక్తితో కొల్చారు. లుల్లుమాల్లో జరిగిన ఇన్సిడెంట్ మైండ్లో పెట్టి మాట్లాడారు తప్ప ఆయన ఏం కావాలని గలీజ్గా మాట్లాడలేదు. ఇంకా బరి తెగించి తిరగండి, మీరు బట్టలు ఇప్పుకొని తిరగండి ఏమన్నా మాట్లాడారా? ఏమో ఆ పదము ఫస్ట్ నుంచి మధ్యలో వరకు మంచిగా మాట్లాడి సామాన్లని దాని గురించే మాట్లాడారు. కానీ మీరు అన్నీ లేదమ్మా, మీరు చిన్నవే వేసుకోండి, ఇంకా కొంచెం పొట్టిగా వేసుకోండి, తిరగండి అని ఏమీ చెప్పలేదు కదా. చెప్పనప్పుడు ఎందుకు ఇంతలాగా ఒక 1 వీక్ నుంచి సాగదీస్తున్నారు. క్షమాపణ చెప్పినా కానీ అది సరిపోలేదంట. పాప మహిళా కమిషన్ ముందు కూర్చున్నారు. ఆయన మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఏదో తప్పు చేసినలాగా ఆయన కూర్చున్నారు. అన్న శివాజీ అన్న, నేను మిమ్మల్ని మాట్లాడాను మీతో, మోగ్లీ సినిమాలో మీతో నా పక్కనే కూర్చున్నారు ఆయన. సినిమాలో నేను థియేటర్లో మాట్లాడాను ఆయనతో. చాలా మంచిగా ఒక చెల్లిలాగా అన్న అనగానే ఎంత మంచిగా పలకరించారు నన్ను. పలకరించిన తర్వాత అప్పుడే నాకు అరే సడన్గా నోరు జారారు, చీ అనిపించింది మాకు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే నోరు జారకూడదు. కానీ ఇంకోటి ఏం చెప్పాలంటే, ఆయన తల వంచుకొని కూర్చున్నప్పుడు నాకు ఆ ఫొటోస్ చూసి నాకు బాధ కలిగింది. గ్రూప్లో పెట్టినప్పుడు నేను చూశాను. కానీ తల వంచుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు తప్పు మాట్లాడలేదు, మేమందరం మీకు సపోర్ట్ చేస్తున్నాం. కానీ అదొక్క పదం మీరు మాట్లాడకుండా ఉంటే బాగుండన్నా, అది మాట్లాడకుండా ఉంటే బాగుండు. సారీ చెప్పారు కానీ వీళ్ళకి సారీ సరిపోలేదంట. తాగి వచ్చి తూగుతూ వచ్చి సారీ చెప్పారు. అది ఒక సారీ చెప్పడం లాగా ఉందా ఆ పద్ధతి అని దాని గురించి కూడా అనసూయ చెప్పడం జరిగింది. పోనీ మీకు ఎలా సారీ చెప్పాలో అలా అడగండి, ఆయనకి సారీ చెప్పేస్తారు కదా. ఎందుకు ఒక మనిషిని ఇంతలాగా మీరు అంతవరకు లాక్కొని పోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషిని ఎదుగుతుంటే వాళ్ళని తొక్కేయాలనే చూస్తారు. కానీ మనం ఆ మనిషి బాగుంటే 10 మందికి ఉపయోగపడతాడు అనేలాగా ఎవ్వరూ చూడట్లేదు. ఏం బతుకులో ఏమో వీళ్ళవి. వాళ్ళకి ఇప్పుడు డబ్బున్నోళ్ళు కూడా ఎట్లా డబ్బు సంపాదించారు, ఎలా సంపాదించారని, మీ కష్టపడి సంపాదించారని మీరు మైండ్లో పెట్టుకొని ఆలోచించండి. ఒక మనిషిని తొక్కేయాలంటే దేవుడు అనేది చూస్తూ ఉంటాడు. కర్మ అనేది వదిలిపెట్టదు. ఆ కర్మ అనేది ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటుంది. కానీ మైండ్లో పెట్టుకొని అందరు మాట్లాడండి. కానీ ఇది తప్పు చేశాడు, తొక్కేయాలనేది మాత్రం చాలా తప్పు. 4 రోజుల బతుకులకి ఇవన్నీ అవసరమా? గొడవలు అవసరమా? అందరూ మంచిగా ఉండాలి, కొత్త సంవత్సరం వస్తుంది, మంచిగా ఉండాలి, కలిసిమెలిసి అన్నాదమ్ములు అక్క చెల్లెల్లాగా ఉండాలని కోరుకోవాలి. కానీ ఇది ఒక మనిషిని ఇంతలాగా వారం నుంచి నిజంగా ఎంత టార్చర్ పెడుతున్నారంటే ఆ శివాజీ గారికి అంత టార్చర్ చూపిస్తున్నారు.
చూపించినా కానీ మనమంతా ఫుల్ సపోర్ట్ ఉన్నాము. ఆయన క్షమాపణ చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు కదా. మరి ఎందుకు ఇంత సాగరిస్తున్నారో తెలియదు. ఈ అనసూయ మహాతల్లి గారు ఆమె బీచ్లోకి వెళ్ళినప్పుడు ఆమె బట్టలు కానీ వాళ్ళ కొడుకే అన్నాడు, అమ్మ ఇలాంటి బట్టలు వేసుకోకు, మంచి బట్టలు వేసుకొని తిరుగు అని చెప్పేసి అనసూయ కొడుకే అన్నారని చెప్పేసి ఇక్కడ అనుకున్నారు. కానీ అలా అనుకున్నప్పుడు ఆమె కూడా అయ్యో నా కొడుకులు స్కూల్లో చదువుతున్నారు మా అమ్మ గురించి కొంచెం తప్పుగా మాట్లాడితే బాధ మనకే కదా అనేది ఉంటుంది కదా పిల్లలకి. అది చెప్తున్నా నేను. ఫైనల్ ఒకటే చెప్తున్నా నేను ఏంటంటే, ఆయన ఎక్కడ లుల్లు మాల్లో జరిగింది మైండ్లో పెట్టుకొని మాట్లాడారు, అయిపోయింది. ఇది చెప్తానే ఉన్నా నేను కూడా, ఒక శివజపం లాగా ఇది చెప్తానే ఉన్నా నేను కూడా. ఎక్కడికన్నా వెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి, కొంచెం బట్టలు మంచి వేసుకొని వెళ్ళండి, ఇబ్బంది పడకూడదు. ఆ అమ్మాయి సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను, నా డ్రెస్సు ఆమెలాగా లుల్లు మాల్లో వేసుకున్న ఆమెలాగా నేను కూడా డ్రెస్ వేసుకుంటే ఇంతమందిలోకి వచ్చానంటే ఎవడో ఒకటి తొక్కేస్తే ప్రాబ్లం ఎవరికి? అది ఊడిపోతుంది. ఎంత పరువు పోతుంది ఆడపిల్లది. ఆ పరువు పోకూడదు అని చెప్పేసి అలాంటి బట్టలు వేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా చీరకట్టులో వెళ్ళండి అని చెప్పేసి. ఇప్పుడు సుమా గారిని తీసుకుందాం. సుమా గారి దగ్గరకు వస్తున్నా. సుమా గారిని తీసుకుంటే 30 years నుంచి ఆమె ఎన్ని ఈవెంట్లు చేసింది, ఎన్ని ఫంక్షన్స్కి వెళ్ళింది, ఎన్ని అవార్డ్స్ ఇచ్చింది, ఎన్ని ప్రకటనలు ఇచ్చింది. ఆమె బట్టల గురించి ఇంతవరకు కానీ చెడుగా మాట్లాడింది ఎవ్వరు లేరు. ఇంతవరకు చెడుగా మాట్లాడలేదు ఎవరి గురించి? సుమక్క గురించి. ఆమె అంత మంచిగా వేసుకుంది కాబట్టి ఈరోజు అంత మంచి పేరు సుమక్కకు ఉంది. ఎందుకు? ఆమె డ్రెస్సులు అలా ఉంటాయన్నమాట. అలాంటి డ్రెస్సులు ఆమె కూడా ఒక యాంకర్, ఒకప్పుడు హీరోయిన్, ఒక యాంకర్గా చేసింది, సీరియల్లో చేసింది, సినిమాల్లో చేసింది. ఎన్ని సినిమాల్లో చేసినా కానీ చీరలోనే కనిపించేది, చుడీదార్లో కనిపించేది. ప్యాంట్ షర్ట్లు వేసుకున్నా కానీ ఆమె అంత అందంగా అంత ఫుల్ వేసుకుంటుంది. ఆమె అందరిలాగా యాక్టరే కదా, హీరోయిన్ కదా ఒకప్పుడు. మరి ఆమెను ఎంత మంచిగా పొగుడుతున్నారు అందరూ. అలా వేసుకోలేరా వీళ్ళు? మా ఇష్టం అనసూయ అన్నట్టు, మా డ్రెస్సులు మా ఇష్టం అంటే వేసుకోమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో, అవి కూడా తీసేసి తిరుగు, ఎవ్వడొద్దనడు, నువ్వు ఎట్లా తిరిగినా మాకేంటి. కానీ ఇలాగ దేవతతో కొలిచిన వాళ్ళని, అమ్మవార్లతో కొలిచిన వాళ్ళకి ఇంతలా మీరు బాధ పెడుతున్నారు కదా. రేపొద్దున దేవుడు అనేవాడు ఉంటారు, ఎక్కడో ఒక చోట మీకు చూపిస్తాడు. కర్మ అనేది కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు. అది మైండ్లో పెట్టుకొని ఉండండి అని చెప్తున్నా.